హాయ్ అండి. షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఎందరో కనుమరుగైన మహానుభావులు అందరికీ వందనాలు. గాంధీ గారు, అల్లూరి సీతారామరాజు అంటే మహాత్మా విప్లవ జ్యోతిరావు ఫూలే కాబట్టి వారిద్దరూ ఫేమస్ అయినట్టు ఈయన అవ్వకపోవడానికి కారణం ఇదేనేమో. ఇప్పుడు ఈయన పోరాటం, ఈయన విప్లవ శంఖం దేని మీద పూరించాడంటే కుల వివక్ష మీద. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఒక అగ్రకుల మిత్రుని ఇంటికి పెళ్ళికి వెళితే అక్కడ అవమానించారంట. అది చాలా బాధపడి ఇంటికి వచ్చి తండ్రికి చెప్తే, మన జ్యోతిరావు ఫూలే గారి గురించిది చెప్తే, వాళ్ళ తండ్రి కూడా నువ్వు వారితో కలవాలనుకోవచ్చు కానీ అగ్రకుల మిత్రులతో, కానీ వారితో సమానం అవ్వాలని భావించకూడదు అంటే ఆ సమాధానం మన ఫూలే గారికి నచ్చక దీని మీద ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక అస్త్రాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ అస్త్రం ఏంటంటే చదువు. దీనికి కారణం చదువు అనేది ఈ కుల వివక్ష దీనికి సమాధానంగా అవుతుందని చెప్పి భావించి ఆయన పాఠశాలలు ప్రారంభించాడు. అది కూడా ఈ చదువు ఎవరికి అంటే ఈ వివక్షకు గురయ్యేది బాలికలు ఇంకా ఎక్కువ అని చెప్పి, బాలికలు ఇప్పుడు అక్కడ అన్ని కులాల్లో బాలికలు వివక్షకి గురయ్యేవారు. లింగ వివక్ష అది. ఈ నిమ్న కులాల బాలికలు ఇంకా ఎక్కువ అన్నమాట. వాళ్ళు సామాజిక వివక్ష, లింగ వివక్ష రెండు ఎదుర్కొనేవాళ్ళు. ముందు వారికి చెయ్యి అందించాలని చెప్పి బాలికా పాఠశాల ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. ఆయనకి బాల్య వివాహం జరిగింది సావిత్రిబాయి ఫూలే తోటి. బాలికల పాఠశాల ఏర్పాటు చేస్తే అక్కడ టీచర్ ఎవరు వచ్చి ధైర్యం లేదు అప్పట్లో. అందుకు వారి భార్య అప్పటికి బాల్య వివాహంలో అమ్మాయిని చదివించి, వాళ్ళ భార్యని చదివించి ఆవిడనే టీచర్గా తీర్చిదిద్ది ఆవిడ ఉపాధ్యాయునిగా ఒక పాఠశాలను ఏర్పాటు చేశారంట ఆయన. ఈయన చదువుకున్నారు, అందరినీ ఎదిరించి. అక్కడ పరిస్థితులు చదువుకోవడానికి అనుకూలంగా లేకపోయినా చదువుకొని ఆయన ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని తిరస్కరించారు. చేయకూడదు, నేను నా కాళ్ళ మీద నిలబడాలని చెప్పి. వాళ్ళకి పళ్ళు పూల వ్యాపారం ఉండేదంట వాళ్ళ నాన్నగారికి. ఆ పూల వ్యాపారం చేయడం వల్లే ఆయనకి ఫూలే అని పేరు వచ్చిందంటారు. ఇప్పుడు బాలికల పాఠశాలకి వాళ్ళ భార్య తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫూలే. ఈయన చేసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే సంఘ సంస్కరణలో భాగంగా వితంతు భార్యలకి పుట్టిన పిల్లల్ని కోసం ఒక అనాథ ఆశ్రమం నెలకొల్పాడండి ఈయన. వితంతు భార్యలు పుట్టిన పసికందులకి భర్త గర్భవతిగా ఉండగా మరణిస్తారు కదా, అలాంటి పిల్లలు పునరావాసం ఏర్పాటు చేశారనమాట. యాజ్ యూజువల్గా ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పి యాజ్ యూజువల్గా తండ్రి బయటికి గెంటేశాడు. బయటకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు, అనుంగు భార్య కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే మాట మీద ఉండి సమాజ సేవ చేసి తొలి మహిళా ఉపాధ్యాయుని కదా సావిత్రిబాయి ఫూలే. ఆవిడ పాఠాలు చెప్పడానికి వెళ్తుంటే సమాజం పేడ నీళ్ళు పోసేదంట ఆవిడ మీద స్కూల్కి వెళ్తుంటే. ఆ చీర ఇంకొక చీర పెట్టుకుని బ్యాగ్లో ఈ చీర మార్చుకుని ఆ స్కూల్ పాఠశాల చెప్పి విద్య బోధన చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పేడ నీళ్ళు పోస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు అని చెప్పి ఆ పొద్దుట కట్టుకొచ్చిన చీర కట్టుకొని ఇంటికి వెళ్ళేదంట. అన్ని కష్టాలు పడిన మూలని ఆయన్ని మనం ఈరోజు కూడా తలుచుకుంటున్నాం. ఇప్పుడు విప్లవకారుడు అన్నారు, విప్లవ జ్యోతి. విప్లవం అనేది బ్రిటిష్ వాళ్ళ మీద విప్లవకారులు తిరగబడ్డారు. కానీ మన దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలు, ఈ కులగజ్జి, క్యాన్సర్కైనా మందు ఉంటుంది కానీ ఈ కులగజ్జికి మాత్రం క్యాన్సర్కి మందు కనిపెట్టారు అని చెప్పి అప్పుడప్పుడు న్యూస్ వింటూ ఉంటాం. ఈ కులగజ్జికి మాత్రం మందు అనేది ఇప్పటికీ కనిపెట్టినట్టుగా అయితే లేదు. ఈయన కనుమరుగైన మహానుభావుడిగా అవటానికి కూడా ఇదే కారణమేమో అని నా అభిప్రాయం. ఈ రోజులు ఇంకా మారాలి, ఇంకా మారుతాయి.
కులం అనేది అంతరించి అందరూ సమానమైన సమసమాజం ఏర్పడాలని ఇలాంటి జ్యోతిరావు ఫూలేల యొక్క త్యాగం వాళ్ళ త్యాగం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ చేసిన ఈ సావిత్రిబాయి ఫూలే జ్యోతిరావు ఫూలే కూడా అనాథ బాలికలు మహిళా ఉపాధ్యాయునులు తర్వాత బాలికలు వీళ్ళు ప్రాతస్మరణీయులు వీళ్ళిద్దరూ కూడా అంటే మొదటగా స్మరించుకోదగిన వారు అన్నమాట. ఆయన జన్మ సార్థకం చేసుకొని నవంబర్ 28వ తారీఖున ఆయన వర్ధంతి ఈరోజు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అంటే కనుమరుగైన ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.